ఆ ఇంటికి నిజమైన సంక్రాంతి పండుగ వచ్చింది. 25 ఏళ్లుగా కనిపించకుండా పోయిన తండ్రి తిరిగి ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి లంక గ్రామంలో చోటు చేసుకుంది. ఇరవై 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచి దూరమైన పెద్దిరాజును చూసి అతని భార్య భావోద్వేగానికి గురయ్యారు. కుమారులు, బంధువులు అంతా సంతోషంలో మునిగిపోయారు. తమకు కొత్త సంవత్సరం నూతన ఆనందాన్ని తీసుకొచ్చిందని కుటుంబం అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాది ఎలమంచిలి మండలం, ఎలమంచిలి లంక అండి మా గ్రామం. మా గ్రామంలో మా నాన్నగారి పేరు పేకేటి పెద్దిరాజు అండి. పేకేటి పెద్దిరాజు గారి కుమారులు మేము ఇద్దరం, పేకేటి గంగా సురేష్, పేకేటి రమేష్ బాబు. ఆయన మా చిన్నదానంలో మాకు 5 సంవత్సరాల వయసులో మా మధ్యతించం లేక కొంచెం అలా ఊర్లో అంటే వెళ్ళిపోయాడండి ఆయన. ఎప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం, ఎక్కడా దొరకలేదు. నిన్న కొత్త సంవత్సరం అనుకున్న విధంగా మాకు చెన్నై నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఇలా మీ పేకేటి పెద్దిరాజు గారు మీ నాన్నగారు అని అడిగితే అవునండి అంటే వెంటనే బయలుదేరి వెళ్ళామని చెన్నై వెళ్తే వాళ్ళు కూడా అక్కడ మా ప్రూఫ్లన్నీ తీసుకుని ఈయన మాకు అప్పచెప్పడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉందండి. అసలు ఉన్నాడో లేదో అని తెలియని విషయంలో మాకు నిన్న కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చింది.